మిత్రులారా, భారతదేశంలో పేరుకు 142 కోట్ల మందిమి ఉన్నాం, కానీ వాస్తవంగా 100 కోట్ల మందికి కొనుగోలు శక్తి లేదు. చాలా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు, కానీ 12 కోట్ల మందికి మాత్రమే డిస్క్రిషనరీ మార్కెట్ అంటారు. అంటే ఏవైనా వస్తువులు సులభంగా కొనుక్కోగలిగిన శక్తి ఉంది అనే ఒక తాజా సమాచారం బ్లూమ్ వెంచర్స్ అనే ఒక రీసెర్చ్ సంస్థ, స్టార్టప్లకు ఫైనాన్సింగ్ చేసే సంస్థ వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని ఇంకా వివరంగా అర్థం చేసుకోవడానికి కొంచెం వెనక్కి వెళ్ళి అసలు దేశాల సంపన్నులకు, కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి సంస్థలకు భారతదేశంలోని ప్రజల కొనుగోలు శక్తి మీద ఇంత శ్రద్ధ, దీన్ని అధ్యయనం చేయడానికి, దీని మీద పరిశోధనలు చేయడానికి, దీని గురించి విశ్లేషించడానికి ఎందుకు ఇంత శ్రద్ధ ఉంది? భారతదేశంలో వినియోగదారులెందరూ, ఏ వస్తువులు ఎవరు కొంటున్నారు, ఏ వస్తువులకు ఎంత మార్కెట్ ఉంది అని మార్కెట్ సైజ్ అంటారు. మార్కెట్ సైజును గ్రహించడానికి ఎన్నో దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1992లో ప్రపంచీకరణ కార్యక్రమం ప్రారంభమై బహుళజాతి సంస్థల సరుకులు ఈ దేశంలోకి రావడానికి తలుపులు బార్లా తెరిచిన తర్వాత అన్ని బహుళజాతి సంస్థలు తాము తయారు చేసే సరుకులు కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సరుకులు అమ్మగలము, ఈ మార్కెట్లో ఎంత షేర్, మార్కెట్ షేర్ అంటారు, గ్రహించగలము అని చాలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ రోజు 100 కోట్లు కూడా లేదు జనాభా, 84 కోట్లు మాత్రమే. 1991లో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభించినప్పుడు 84 కోట్లు మాత్రమే జనాభా. ఈ 84 కోట్లలో ఎంతమంది మన కొనుగోలుదారులు అని లెక్కలు ప్రారంభించారు. వాళ్ళు మిలియన్లలో లెక్క పెడతారు కదా, కోట్లలో లెక్క పెట్టరు కదా. 300 మిలియన్లు అంటే 30 కోట్లు అన్నారు. ఆ తర్వాత ఏడాదికి 2 ఏళ్లకు 30 కోట్లు ఎక్కడుంది, లేదు 20 కోట్లే అన్నారు. ఆ తర్వాత ఇంకా దాన్ని తగ్గించి 12 కోట్లే అన్నారు. 94-95 నాటికి 12 కోట్ల దగ్గర అది సెటిల్ అయింది. 12 కోట్ల మంది వినియోగదారులు అంటే 3.5 కోట్ల కుటుంబాలు. అంటే వాళ్ళ లెక్క 3.5 కోట్ల మనుషులని కాదు. అసలు పెట్టుబడిదారీ విధానానికి, బహుళజాతి సంస్థలకు మనుషులు అనే మాటే లేదు వాళ్ళ డిక్షనరీలో. వాళ్ళ డిక్షనరీలో ఉండేది కొనుగోలుదారు, అమ్మకందారు మాత్రమే. మన సరుకులను ఎంత కొనుగోలు చేయగలరు, వాళ్ళ నెత్తుటిని, చెమటను ఎంత అమ్మగలరు, ఇది మాత్రమే వాళ్ళ లెక్క. 3.5 కోట్ల ఇళ్లలో కొనుగోలుదారులు ఉన్నారు అంటే 3.5 కోట్ల కార్లు అమ్మొచ్చు, 3.5 కోట్ల మోటార్ సైకిళ్ళు, ద్విచక్ర వాహనాలు అమ్మొచ్చు, 3.5 కోట్ల వాషింగ్ మెషిన్లు అమ్మొచ్చు, 3.5 కోట్ల టెలివిజన్లు అమ్మొచ్చు. ఇది వాళ్ళ లెక్క. నిజానికి బడా పారిశ్రామిక సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా తమ కార్ఖానాలు పెట్టుకున్న బహుళజాతి సంస్థలు, అవి కూడా ఏడాదికి ఏ సరుకైనా 1,00,000 సరుకుల కన్నా ఎక్కువ ఉత్పత్తి చేయగలిగిన వాళ్ళు లేరు ఇప్పటికీ. ఏడాదికి 10,000, 15,000, 20,000, 50,000, 1,00,000కు మించి చేయగలిగిన వాళ్ళు లేరు. అటువంటి చోట్ల 3 కోట్ల మార్కెట్ అంటే యూరప్ మార్కెట్ అంతా ఎంత ఉందో అంత మార్కెట్, లేదా ఇతర ఖండాలలో లాటిన్ అమెరికన్ మార్కెట్ ఎంతదో, ఆఫ్రికన్ మార్కెట్ ఎంతదో అంతకన్నా పెద్ద మార్కెట్ ఒక్క భారతదేశంలో ఉంది. కనుక భారతదేశంలో ప్రభుత్వాల మెడలు వంచి, తలుపులు బార్లా తెరిపించి, సరుకుల వెల్లువను, సరుకుల ప్రవాహాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ భారత మార్కెట్ సైజ్ ఎంత అని పరిశోధనలు ప్రారంభించారు. డజన్ల కొద్దీ కన్సల్టెన్సీ సంస్థలు పుట్టుకొచ్చాయి, మార్కెట్ రీసెర్చ్ సంస్థలు పుట్టుకొచ్చాయి. వాళ్ళు 92 నుంచి ఈ వినియోగదారుల లెక్క అంటే మార్కెట్ సైజ్ లెక్క చేస్తూ వచ్చారు. అప్పటికీ ఇప్పటికీ కూడా ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లు, జనాభా రీత్యా కానీ, వైశాల్యం రీత్యా కానీ అతిపెద్ద మార్కెట్లు చైనా మార్కెట్, భారత మార్కెట్. చైనా మార్కెట్లోకి విదేశీ సరుకుల ప్రవేశం మీద చాలా ఆంక్షలు ఉన్నాయి. విదేశీ సరుకులు చాలా తక్కువగా వస్తాయి. వాళ్లే సొంతంగా అన్ని సరుకులు తయారు చేసుకుంటారు. కాబట్టి బహుళజాతి సంస్థలకు ఎక్కువ ప్రవేశం లేదు. భారత మార్కెట్లో స్వావలంబన, స్వయం సమృద్ధి అని ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ పెన్సిల్ దగ్గర నుంచి F-35 జెట్ విమానాల వరకు అన్నిటికన్నీ దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అన్నిటికన్నీ బహుళజాతి సంస్థల మార్కెట్గా ఉన్నాం. కనుక భారతదేశంలోని మార్కెట్ మీద, భారతదేశంలోని
వినియోగదారుల మీద కేంద్రీకరించి ఈ రీసెర్చ్లు జరుగుతున్నాయి. తాజాగా ఇవాళ మనం ఈ వీడియో చేయడానికి సందర్భం బ్లూమ్ వెంచర్స్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ప్రారంభించిన వాళ్ళలో ఒక తెలుగువారు కూడా ఉన్నారు. ముంబైలో, బెంగళూరులో, ఢిల్లీలో, శాన్ ఫ్రాన్సిస్కోలో ఆఫీసులతో ఉంది. 2010లో ఈ సంస్థ ప్రారంభమైంది. దీని ప్రధాన ఉద్దేశం స్టార్టప్ కంపెనీలకు, ఇప్పుడే ప్రారంభిస్తున్న అంకుర సంస్థలు అని అనువాదం చేస్తూ ఉన్నారు. వేరువేరు సరుకుల, సేవల ఉత్పత్తిలో దిగుతున్న స్టార్టప్ కంపెనీలకు ఫైనాన్స్ చేసే సంస్థ ఈ బ్లూమ్ వెంచర్స్. వీళ్ళు ఇండస్ వ్యాలీ యాన్యువల్ రిపోర్ట్ అని, నిజానికి ఆ రిపోర్ట్ 2 భాగాలుగా ఉంటుంది. భారతదేశం అంటే ఏమిటి, భారతదేశంలో ఎంత మార్కెట్ ఉంది అని ఒక భాగం, సిలికాన్ వ్యాలీకి ఒక అనుకరణగా ఇండస్ వ్యాలీలో ఎట్లా ప్రాజెక్టులు పెట్టవచ్చు, ఎట్లా కంపెనీలు పెట్టవచ్చు, ఏ సరుకుల తయారీ కంపెనీలు, ఏ సరుకుల రవాణా కంపెనీలు, సేవల కంపెనీలు పెట్టవచ్చు అని ఒక రిపోర్ట్ ఉంటుంది. ఈ రిపోర్టు వాళ్ళు 2022 నుంచి విడుదల చేయడం ప్రారంభించారు. 24కు గాను తాజా నివేదిక 2-3 రోజుల కిందనే వెలువడింది. ఈ నివేదిక సజిత్ పాయ్, అనురాగ్ పగారియా, నాచమ్మై సావిత్రి అనే 3 పరిశోధకులు రాశారు. 133 పేజీల నివేదిక. ఇది నిజానికి చాలా వివరంగా చెప్పవలసి ఉంది, కానీ అంత వివరంగా కాకుండా కేవలం వినియోగ వస్తువుల మార్కెట్ గురించి వీళ్ళు ఏమి రాశారు, దాంట్లో ఉన్న ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు మాత్రం ఇక్కడ మాట్లాడుకుందాం. మొట్టమొదట వీళ్ళు వినియోగదారీ మార్కెట్ గురించి భారతదేశంలో మొత్తం జాతీయ ఆదాయంలో, జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 60% వినియోగ వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలలోనే ఉంది. కేవలం 11% మాత్రమే ప్రభుత్వ వ్యయంలో ఉంది. 29% ఆదా అవుతుంది, పెట్టుబడిగా మారుతుంది. 21% ఎగుమతుల కోసం వెచ్చించబడుతుంది. 24% దిగుమతుల నుంచి వస్తుంది. ఇవి లెక్కలు వేశారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే మన జాతీయ ఆదాయంలో 60% వినియోగ సరుకులకు, సేవలకు ఖర్చు అవుతుంది. అంటే ఎంత పెద్ద మార్కెటో చెప్పడానికే వీల్లేదు. కానీ దీంట్లో డిస్క్రెషనరీ స్పెండ్ అంటారు. అంటే సులభంగా ఖర్చు పెట్టగలిగిన జనాభా ఎంత, చేతిలో డబ్బులు గలగలలాడే జనాభా ఎంత. ఈ జనాభా 2000లో మొత్తం దేశంలోని వినియోగంలో 13% వాళ్ళ దగ్గర ఉండేది. 2022 నాటికి అది 21% మారింది. దీన్ని మనం ఇతర దేశాల మార్కెట్లతో పోల్చి చూస్తే, భారతదేశంలో, చైనాలో, అమెరికాలో చూస్తే, దేశంలోని మొత్తం జాతీయ ఆదాయం ఖర్చు అవుతున్న దాంట్లో చిల్లర వర్తకంలో కిరాణా సరుకులకు భారతదేశంలో 75% ఖర్చు అవుతున్నది. చైనాలో అది 40%గా, అమెరికాలో అది 30%గా ఉన్నది. ఈ కిరాణా సరుకులలో, జీవితావసరాలలో, నిత్యావసర వస్తువులలో మొత్తం ఖర్చంతా ఉండడం వల్ల భారత మార్కెట్ ఇతర రంగాల సరుకులను, ఇతర రంగాల సేవలను తక్కువగా వినియోగిస్తున్నది అని ఈ పరిశోధన చెప్తుంది. ఏమిటా ఇతర రంగాలు? దేశం లోపల విమాన ప్రయాణాలు చైనాలో 59 కోట్ల మంది చేస్తూ ఉండగా భారతదేశంలో 15 కోట్ల మంది మాత్రమే చేస్తున్నారు. దేశంలో రోజుకు ప్రోటీన్స్, మాంసకృత్తులు ఎంత తింటున్నారు, ఎన్ని గ్రాములు తింటున్నారు అనేది చూస్తే చైనాలో రోజుకు 108 గ్రాములు తలసరి వినియోగం ఉండగా, మెక్సికోలో 93 గ్రాములు ఉండగా, బ్రెజిల్లో 93 గ్రాములు ఉండగా, ఇరాన్లో 81 గ్రాములు ఉండగా, భారతదేశంలో మాత్రం 66 గ్రాములుగా ఉంది. అంటే ఇతర నిత్య జీవితావసర వస్తువులలో పడి మాంసకృత్తుల వినియోగం తగ్గిపోతూ ఉన్నది. అట్లాగే ఎన్ని గృహాలలో ఏ సరుకుల వాడకం ఉంది చూస్తే, కార్లు ఇవాల్టికి భారత జనాభాలో 8% మాత్రమే చేరాయి. ఎయిర్ కండిషనర్లు, కూలర్లు 24% మాత్రమే చేరాయి. రెఫ్రిజిరేటర్లు 38% మాత్రమే చేరాయి. ద్విచక్ర వాహనాలు 50% మాత్రమే చేరాయి. ఎందుకు ఇంత చిన్న వినియోగ వర్గం ఉంది? నిజానికి భారతదేశం పెద్ద మార్కెట్ అని మనం ఒకవైపు అంటూ ఉంటే, వాళ్ళు
ఇది చిన్న మార్కెట్గా ఉంది, ఎందుకు ఈ చిన్న మార్కెట్గా ఉంది అని ఒక అంచనా వేశారు. ఆదాయాన్ని బట్టి వినియోగదారీ వర్గాన్ని లెక్క వేస్తే సంవత్సరానికి వార్షిక ఆదాయం $6,700 కన్నా తక్కువ ఉన్నవాళ్ళు 92 కోట్ల మంది ఉన్నారు. 6,700 నుంచి $20,000 మధ్య ఉన్నవాళ్ళు 35 కోట్ల మంది ఉన్నారు. $20,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు 12 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. ఈ 12 కోట్లే అసలు వినియోగదారులు, ఈ సరుకుల వినియోగదారులు అని ప్రైస్ ఐసిఈ అని ఒక సంస్థ చెప్పింది. గోల్డ్మ్యాన్ సాక్స్ అనే సంస్థ ఈ లెక్కలనే కాస్త అటు ఇటుగా మార్చి 6 కోట్ల మంది మాత్రమే అని చెప్పింది. రెడ్ సీర్ అనే సంస్థ 15 కోట్ల మంది అని చెప్పింది. ఈ అన్నిటి ఆధారంగా, ఈ నివేదికల ఆధారంగా బ్లూమ్ వెంచర్స్ భారతదేశంలో 3 భారతదేశాలు ఉన్నాయి అని చెప్పింది. మొదటి భారతదేశం మెక్సికోకు సమానమైనది, అదే వినియోగదారీ వర్గపు భారతదేశం. అందులో 3 కోట్ల ఇళ్ళున్నాయి, 12 కోట్ల ప్రజలున్నారు. వాళ్ళు వ్యక్తికి సంవత్సరానికి $15,000 కన్నా ఎక్కువ సంపాదనాపరులు. అందువల్ల వాళ్ళు కొన్ని రకాల సరుకులు వాడుతారు అని వాళ్ళ సరుకుల జాబితా కూడా ఇచ్చింది. రెండో భారతదేశం ఇండోనేషియాతో సమానమైనది. ఇది కోరుకునేది, ఆశించేది, ఆ సరుకులు వాడాలని అనుకునేది, కానీ శక్తి అంతగా లేనిది. దీంట్లో 7 కోట్ల ఇళ్ళున్నాయి, 30 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు సంవత్సరానికి వ్యక్తికి తలసరి $3,000 ఖర్చు పెట్టగలరు. ఇవి రెండూ కాక 3వ వర్గం భారతదేశం ఉంది. ఈ 3వ వర్గం భారతదేశాన్ని వాళ్ళు అన్మానిటైజబుల్ యూజర్స్, డబ్బుగా మారని, గల్లాపెట్టెలో గలగలలాడని జనాభా. ఈ జనాభా సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలంతా, సహారా ఎడారి దేశాలు 40-45 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో ఎంత జనాభా ఉందో అంత జనాభా. ఇది 20 కోట్ల ఇళ్ళు దేశంలో. 20 కోట్ల ఇళ్ళు అంటే 100 కోట్ల జనాభా. ఈ 100 కోట్ల జనాభా ఒక వ్యక్తి సంవత్సరానికి $1,000 కూడా ఖర్చు పెట్టలేని స్థితి ఉంది. అందువల్ల వీళ్ళ వినియోగం వేరే ఉంది. దీన్నించే 100 కోట్ల మంది ఈ దేశంలో వినియోగదారులుగా గుర్తింపు పొందడానికి అర్హత లేని స్థితిలో ఉన్నారు. 12 కోట్ల మంది మాత్రమే వినియోగదారులుగా ఉన్నారు. ఒకవేళ మొదటి జనాభాను, మెక్సికో జనాభాను, ఇండోనేషియా జనాభాను, అంటే ఈ 2 వర్గాలను కలిపి చూసినా మొత్తంగా 3 కోట్ల ఇళ్లను దాటి భారతదేశ మార్కెట్ విస్తరించడానికి వీలు లేదు అని, గరిష్ట పరిమితి ఏమిటి అని కూడా వీళ్ళు ఒక లెక్క చెప్పారు. విమాన ప్రయాణాలు 2022 నాటి లెక్కల ప్రకారం భారతీయ జనాభాలో 1% మంది మాత్రమే, 1,30,00,000 మంది మాత్రమే చేశారు. 3 కోట్ల ఇళ్లకు మాత్రమే బ్రాడ్బ్యాండ్, వైఫై, వైర్డ్ సౌకర్యాలున్నాయి. 3 కోట్ల లోపు మంది మాత్రమే డిమాట్ అకౌంట్లు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. 2.5 నుంచి 3 కోట్ల ఇళ్ళు మాత్రమే కార్లు కలిగి ఉన్నాయి. 4 కోట్ల లోపు జనాభా మాత్రమే క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. మొత్తంగా దేశ జనాభాలో 2,20,00,000 మంది మాత్రమే పన్ను చెల్లింపుదారులుగా ఉన్నారు. దేశంలో వినియోగదారుల వర్గం ఎంత ఉన్నది, ఎంత పెరుగుతూ ఉన్నది, ఏ సరుకులు కొంటూ ఉన్నారు అని చెప్పి ఈ నివేదిక ఈ వినియోగదారీ సెక్షన్ పూర్తి చేస్తూ ఒక ఇమేజ్ ఇచ్చింది. ఆ ఇమేజ్ 1 సిటీ 2 లైవ్స్, ఒక నగరం 2 జీవితాలు అని. పక్కనే 20 అంతస్తులు, 30 అంతస్తులు, 50 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు, ఆ కిందనే ఒంటి గది మురికి వాడలు. ఇది 2 భారతదేశాలు, 2 జీవితాలు. వీటిని పోనీ 3 అంటారా, 3 భారతదేశాలు అని ప్రకటిస్తారా? ఏమైనా భారతదేశంలో వినియోగదారులు ఎందరు అంటే భారతదేశంలో ప్రజల జేబులు, పర్సులు ఎట్లా ఉన్నాయి? పర్సుల మీద మాత్రమే, జేబుల మీద మాత్రమే వాళ్ళ దృష్టి.